దేవరా ట్రైలర్ వచ్చింది కదా, ఎలాగనిపిస్తుంది? నో వర్డ్స్ బ్రో, మాటలు లేవు. ఏది నచ్చింది ట్రైలర్తోనే భయపెట్టేస్తాడు కదా బ్రో. ఇండస్ట్రీ ఏమైపోద్ది అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే ట్రైలర్ చూసి. 3 years నుండి వెయిట్ చేశారు కదా, ఎక్స్పెక్టేషన్స్ అందినాయి అంటారా? ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను చేసింది తక్కువ, దానికి మించింది ట్రైలర్. ఇప్పుడైతే మించింది. ఆ యాక్షన్ సీన్స్ అవనివ్వండి, ఆ విజువల్స్ అవనివ్వండి, ఆ విఎఫ్ఎక్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా మాటలు లేవు. డైలాగ్స్ ఎలాగండి? ఎన్టీఆర్ గురించి చెప్పుకునేటప్పుడు డైలాగ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు కదా బ్రో. చింపేశాడు అంతే. ఆ ఫస్ట్ డైలాగ్తోనే ఇప్పుడు మనం అరవింద సమేత చూసేటప్పుడు ఫస్ట్ ఆ ఫైట్ సీన్ చూస్తామా, ఎట్లా ఉంది? త్రివిక్రమ కాదని అనుకున్నాం. ఎట్లా కొరటాల శివ కూడా అట్లాగే అనిపించింది అనమాట ఆ ఫస్ట్ ట్రైలర్లో అయితే. కొరటాల శివ ఇంత ముందు ఒకటి ఫ్లాప్ ఇచ్చారు కదా దీని ముందు, సో అలాగే చాలా మంది భయపడుతుంది ఇది కూడా అవుద్దేమో అని. మీ అభిప్రాయం? ఒక్కటే ఇచ్చాడు బ్రో ఫ్లాప్ కొరటాల శివ అనేది. ఎన్టీఆర్ కెరియర్లో లేదు కదా కొరటాల శివతో ఫ్లాప్ అనేది. ఏమేమి ఉన్నాయి? బృందావనం, జనతా గ్యారేజ్, ఆ ముందు వచ్చిన ఏదో సినిమా, ఇప్పుడు దేవరా. ఎక్కడుంది ఫ్లాప్ ఎన్టీఆర్కి? ఇది కొరటాల శివ. సైఫ్ అలీ ఖాన్ విలన్గా తనని వెన్నుపోటు పొడిచేలాగా చేశాడు. అదే చూసుకుంటాం. ఏం లేదు, నాకు ఒక్క సీన్లో అయితే మాత్రం చిన్న త్రిబులర్ క్లిప్ అయితే కనిపించింది. ఆ హ్యాండ్స్ పట్టుకునే క్లిప్ ఉంది కదా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ది, ఒక చిన్నది కనిపించింది. కానీ మిగతాదంతా సూపర్. బెక్కమే క్రషర్ అంతే. మై క్రష్ ఏదో డైలాగ్ ఉంటుంది రాలేదని చెప్పి అంతే. రక్తం మాటలు లేవు బ్రో. ఈ రోజు నుంచి చూసేసుకుందాం అంతే. దేవరణ పుష్ప 2 అనేది పైకి వస్తాడు కదా, లాస్ట్ సీన్ దానికే నేను ఫ్యాన్ బ్రో, ఆ క్లిప్కే. థ్యాంక్ యూ.